అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం బ్రోసా విజయవాడ నుంచి. కల్పవృక్ష దీపాల్లో చాలా మోడల్స్ అయితే మీరు ఇంతకుముందు చూసుంటారు. సో ఇప్పుడు మీకు ఒక 5 ఇంచెస్లో ఒక మంచి కల్పవృక్ష దీపం అయితే చూపిస్తున్నాను. ఇది లేటెస్ట్ మోడల్ అనమాట. చక్కగా కల్పవృక్షం వచ్చి ఎదర దీపం వస్తుంది ఏకముఖంతో. అలాగే కింద కూడా మీకు ఒక స్టూల్ లాగా వస్తుంది అనమాట. ఆ స్టూల్ అంటే ఒక చౌకీ లాగా, ఒక ప్లేట్ లాగా ఒక స్టూల్ అనుకోండి, దాని కూడా చుట్టూరుతో కూడా చక్కగా తోరణం డిజైన్ లాగా ఇవ్వటం జరిగింది. అలాగే మనం ఏకవత్తు వేసుకుని దీపారాధనకి ఇంకా వెనక భాగం వచ్చేటప్పటికి కల్పవృక్షం వస్తుంది. యాక్చువల్గా చాలామంది ఈ కల్పవృక్ష దీపాలు ఇవన్నీ ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీకి సంబంధించినవి. ప్లస్ అది కాక ఇంకోటి ఏంటంటే దీపాలు అనేవి రకరకాల దీపాలు పెడుతున్నారు కదా, ఇవన్నీ బిజినెస్ అయిపోయిందా అంటే కాదండి. యాక్చువల్గా మీరు ల్యాంప్స్ ఆఫ్ ఇండియా అనే బుక్ అనేది తిరగవేసిన, లేకపోతే ఇతర దేశాలలో బుక్స్ అంటే మీరు హిస్టారికల్ మూవీస్లో చూస్తే ల్యాంప్స్ రకరకాల ఆకృతుల్లో తయారై, ఇప్పుడు మనకి లైట్స్ ఉన్నాయి, ఇప్పుడు లైట్స్ వచ్చినాయి కాబట్టి షో లైట్స్ అని, జూమర్స్ అని ఇలా రకరకాల ఆకృతుల్లో తయారవుతున్నాయి. అలాగే ఒకప్పుడు కరెంట్ లేదు కాబట్టి మనకి ఓల్డెన్ డేస్లో ఏంటంటే దీపాలని వృక్ష దీపాల కింద, పక్షు దీపాల కింద, లేకపోతే ఏనుగులతో కూడిన దీపాలు, ఒంటి దీపాలు, అలాగే జంతువులతో కూడిన దీపాలు, ఇలా అలాగే మనుషులు లేడీస్ పట్టుకున్నట్టు ఇలా రకరకాల ఆకృతిలో దీపాలు తయారు చేసేవాళ్ళు అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడువి కాదు, ఎప్పటి నుంచో ఉన్నవే ఇలాంటి ఆకృతిలో ఉన్న దీపాలు. దీపం ఎప్పుడు వెలిగించినా, దీపం ఎక్కడ వెలిగినా కూడా అక్కడ ఎప్పుడు చీకటికి తావు అనేది ఉండదు. సో దీపం అని ఎందులోనే వెలిగించవచ్చు. సో ఇది వచ్చేప్పటికి మనకి 5 అంగుళాల్లో కల్పవృక్ష దీపం అనమాట. చక్కగా మనం వెలిగించుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది, అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది. సో దేవుడి దగ్గరైనా వెలిగించవచ్చు, లేదంటే మనం హాల్లో అయినా కూడా వెలిగించుకోవడానికి చాలా చాలా బాగుంటుంది.